హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ అండ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఏపీ కానిస్టేబుల్స్ గురించి ఈరోజు ప్రతి ఒక్క వార్తా పేపర్లో కూడా త్వరలోనే మనకు ఇక కోర్టు కేసు క్లియర్ అయిపోతూ ఉంది. సిద్ధంగా ఉండండి, ఈవెంట్స్కి అయితేనేమి మరి మెయిన్ ఎగ్జామినేషన్కి అనేమి అనడం జరిగింది. మరి దాని మీద మరి ఒకవేళ కోర్టు కేసు క్లియరెన్స్ వస్తే ఈవెంట్స్ ఎప్పుడు జరగచ్చు, ఎంత టైం ఇస్తారు, మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎంత టైం ఉండొచ్చు, అదే మాదిరిగా మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొత్త నోటిఫికేషన్ ఇది మొత్తం మనకు వచ్చింది ఓన్లీ 6,100 మాత్రమే. అది కాదు, మన యొక్క పెద్ద గోల్ ఇంకోటి ఉంది, 20,000 వేకెన్సీస్ అయితే ఖాళీలు ఉన్నాయనేసి స్వయాన హోమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా 20,000 అయితే మేము ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఇప్పుడు ఫాస్టులు పెట్టుకోవడం జరిగింది. మరి ఇక న్యూ నోటిఫికేషన్ కూడా ఇయర్ 2024లో వస్తుందా లేదా 2025లో వస్తుందా అనేది కూడా మనకు కూడా ఒక ఉజ్జాయింపుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అయితే మొత్తం ఖాళీల సంఖ్య మనకు లాస్ట్ నోటిఫికేషన్ 6,100, దీనికి గాను దాదాపుగా 4,50,000 మంది అప్లై చేయడం జరిగింది. అందులో ఎగ్జామ్ రాసిన సంఖ్య దాదాపుగా 4 లక్షలు. అందులో ఈవెంట్స్కి క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య 95,000 మంది. సో పేపర్ యొక్క హార్డ్గా ఉండడం వల్ల అయితేనేమి చాలామంది డిస్క్వాలిఫై కావడం జరిగింది, న్యూటీ మార్క్ లేకపోయినప్పటికీ. కానీ మొత్తంగా అయితే మాత్రం గరిష్టంగా 95,000 మంది అయితే క్లియర్ కావడం జరిగింది. మరి మనం 2023 నుంచి కూడా ఎదురు చూస్తున్నాం ఈ యొక్క ఎప్పుడు ఫిల్అప్ అవుతాయి, ఎప్పుడు మాకు ఈవెంట్స్ పెడతారనేసి. అది ఎందుకంటే ఈ యొక్క హోమ్ గార్డ్స్కి కొంచెం రిజర్వేషన్ అది కొంచెం కోర్టులో కేసు పెండింగ్ పడింది. మరి ఇప్పుడు ఈ యొక్క కేసు అనేది ఒక క్లియరెన్స్ వస్తూ ఉంది, ఆల్మోస్ట్ అలా అయిపోయింది. మరో ఒక 1 వీక్లో అయితే క్లియర్ అయిపోద్ది అని చెప్పడం జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మరో 7 లేదా 10 రోజులు అయితే మాత్రం ఈ యొక్క క్లియరెన్స్ ఒక స్పష్టత అయితే మాత్రం డెఫినెట్గా వస్తుంది. అయితే మరి ఇక స్పష్టత వచ్చిన తర్వాత మనకి ఈవెంట్స్ ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటే చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు మనకు 8th మంత్ అయిపోయా, 9th మంత్లో మనకు వస్తుంది. అంటే సెప్టెంబర్ 10వ తేదీ లోపల మనకు ఒకవేళ కోర్టు కేసు క్లియరెన్స్ అయిపోయి ఒక స్పష్టత వచ్చినట్లయితే మరి ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయంటే దాదాపుగా మనకు వాళ్ళు అట్లీస్ట్ మినిమం మనకు 30 రోజులు టైం ఇస్తారు. 30 డేస్ టైం ఇస్తే మేబీ మనకు 30 డేస్ నుంచి ఒక 45 డేస్ ఇచ్చే టైం ఉంటుంది. ఎందుకంటే మరీ తొందరగా పెడితే మాత్రం మేము ప్రిపేర్ కాలేదు, మాకు ఈవెంట్స్ సరిగ్గా లేదు, డేట్ తెలియక మనం అంటాం అనేసి మళ్ళీ మన వాళ్ళు బోర్డుకి వెళ్ళడము ఏదో తీసుకోవడం జరుగుతుంది. అట్టెత్తుకున్నా కూడా మినిమం మనకు 30 రోజులు టైం ఉంటుంది. అంటే అప్పుడు మనకు మేబీ ఇది అక్టోబర్ పై ఛాన్స్ ఉంటుంది. సో అక్టోబర్లో మనకు ఈవెంట్స్ జరుగుతాయి. అయితే అక్టోబర్ ఈవెంట్స్ జరిగిన తర్వాత ఎన్నో అయిపోతాయి, అన్ని రోజులు అయిపోతే అయిపోవు. సో దాదాపుగా మనకు అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు కలుపుకుంటే అన్ని కూడా పాత జిల్లాల ప్రకారం, కొత్త జిల్లాల ప్రకారం కాదు, ఇది పాత జిల్లాల ప్రకారం కలుపుకుంటే మనకు 20 నుంచి 30 రోజుల్లో ఇక ఈవెంట్స్ జరుగుతాయి అనమాట. డెఫినెట్గా అన్నీ అయిపోవాలంటే అది అన్నీ ఒకేసారి స్టార్ట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. ఒక జిల్లాను బట్టి కొన్ని లైట్ వేరియేషన్ ఉంటుంది. అంటే ఎట్లా ఎత్తుకున్నా కూడా మనకు 20 నుంచి 30 రోజుల సమయం అయితే మనకు ఈవెంట్స్కి టైం తీసుకుంటుంది. అంటే మనకు మేబీ మనకు సెప్టెంబర్ 10కి ఒక ఆహ్వానం వచ్చినా కూడా అక్టోబర్లో ఎండింగ్ కల్లా మనకు ఈ యొక్క ఈవెంట్స్ స్టార్ట్ కావచ్చు. అట్లా ఎత్తుకుంటే మనకు నవంబర్ అంతా కూడా ఓకే. సో సెప్టెంబర్ లేదా అక్టోబర్ అయిపోయింది కదా మనకు. సో సెప్టెంబర్లో మనకి ఏం రావచ్చు, ఒక స్పష్టత వస్తుంది. మరి సెప్టెంబర్ నుంచి మనకు 45 రోజులు తీసుకుంటే మనకు అక్టోబర్లో మనకు ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ వర్స్ట్ కేస్ అయినా సరే మనకు డెఫినెట్గా అక్టోబర్ లేదా నవంబర్లో జరిగి తీరాల్సిందే. మరి మనకు నవంబర్ ఎండింగ్ వల్ల తీసుకున్నా కూడా తిరిగి ఎగ్జామినేషన్కు ఈవెంట్స్ అయిన వెంటనే మనకి ఎగ్జామ్ పెట్టరు, మళ్ళీ మనం ఒప్పుకోం కదా. ఎందుకంటే ముందు కొందరు అయిపోయినాయి కదా, వాళ్ళు బాగా ప్రిపేర్ అయినారు, మాకు చివరిగా వచ్చినా కూడా మేము లాస్ అవుతాం అనేసి మళ్ళీ మనం అడుగుతాం. సో లాస్ట్గా అయితే మాత్రం అల్టిమేట్గా లాస్ట్ అభ్యర్థి ఎవరైతే ఈ ఈవెంట్స్కి పోటీ పడినారో అక్కడి నుంచి మనకు 30 రోజుల టైం తీసుకునే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ కొంచెం ప్రోగా ఉంది కాబట్టి నిరుద్యోగులకు కొంచెం టైం ఇచ్చే అవకాశం ఉంది. అటు మనకు మేబీ మనకు ఎప్పుడు మళ్ళీ 1 మంత్ అంటే డిసెంబర్కి వెళ్ళిపోతుంది. సో మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా మనకు డిసెంబర్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈయన వరస్ట్ కేసు అయినా సరే జనవరి 2025 అయితే మాత్రం మనకు డెఫినెట్గా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ 20,000 పోస్టులు మనకి ఇవ్వాలి కదా. ఇప్పుడు డౌట్ ఏమంటే మనకి న్యూ నోటిఫికేషన్ అనేది మనకు 2024లో వస్తుందా లేదా 2025లో వస్తుందా? మిత్రమా, అన్నీ కూడా కరెక్ట్గా ఈ ప్రకారం జరిగినా కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్కి అయితే గ్యారంటీ. సో డిసెంబర్ ఎండింగ్ కల్లా మనకి ఎగ్జామ్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఇంకా కొంచెం అనుకుంటే కూడా జనవరి కూడా పోయే అవకాశం ఉంటుంది.
మరి ఈ యొక్క ఎగ్జామ్ అయిన వెంటనే మనకు న్యూ నోటిఫికేషన్ ఇస్తారంటే డెఫినెట్గా అయితే కాదు, ఇవాళ ఇచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ పక్కన పెట్టుకొని ఇంకో నోటిఫికేషన్ ఇందులో ఇవ్వలేదు. కానీ గవర్నమెంట్ ఇచ్చేమో, కానీ జనరల్గా అయితే మాత్రం 99% అయితే మాత్రం మనకు ఒక నోటిఫికేషన్ ఉండగా ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చే సందర్భాలు అయితే ఇంతవరకు లేవు మన యొక్క ఏపీలో. అందువల్ల మనకు డెఫినెట్గా అయితే 2024లో అయితే మాత్రం మనకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేదని నేను భావిస్తున్నా. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ అంతవరకే. అయితే ఇప్పుడు మనకి ఏముందిగా 2025కో మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో కాబట్టి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మనకి ఇస్తారు, కానీ ఇయర్ అయితే ఉండకపోవచ్చు అనేది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. సో 2025లో మరి ఎప్పుడు అది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అనేది మనం ఇప్పుడు చెప్పలేం. దాన్ని బట్టి మనం, ఎందుకంటే మనం ఏ డేట్స్ చెప్పినా కూడా అది వెళ్ళిపోతుంది అనమాట. ఎవరు ఖచ్చితంగా స్పష్టత చెప్పలేకపోతున్నారు, మినిస్టర్ చెప్పలేకపోతున్నారు, అదర్ కొలీగ్ కూడా చెప్పలేకపోతున్నారు అనమాట. సో ఇది మిత్రమా, న్యూ నోటిఫికేషన్ అయితే మాత్రం ఇయర్ ఉండదు అని నా యొక్క పర్సనల్గా ఒపీనియన్ ఫీల్ అవుతున్నాను. మరి సార్ మరి ఎట్లా అంతేనా అంటే లేదు, మనకి చాలా నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, రైల్వే జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాయి. ఎందుకంటే సిలబస్ అంతా ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి వదులుకోకుండా మన ఫీల్డ్లో మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ట్రై చేయండి. సో ఖచ్చితంగా న్యూ నోటిఫికేషన్ అయితే మాత్రం ఇలా ఉండకపోతే అనుకుంటున్నాను. అయితే ఎవరికైతే ఈ యొక్క 95,000 మెంబర్స్ ఉన్నారో మీకు ఒకవేళ గ్రౌండ్ కావాల్సిన వాళ్ళు మనకి టర్నింగ్ పాయింట్ పొజిషన్ కడప నందు ఫ్రీ గ్రౌండ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో కోచ్ వస్తారు, ఫ్రీ గ్రౌండ్ ట్రైన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓన్లీ మీరు మనకి హాస్టల్లో జాయిన్ అయ్యి, లేదు మీరు బయట రూమ్ తీసుకుని మనకు నో ప్రాబ్లం ఉంటారు. గ్రౌండ్కి అయితే మాత్రం కోచ్ వస్తారు, ఇక కోచ్ మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు దూర ప్రాంతాల అయితే మాత్రం మనకి టర్నింగ్ పాయింట్ కొంచెం ఉంది, హాస్టల్ కూడా ఫెసిలిటీ కూడా ఉంది. ఇక హాస్టల్ ఫెసిలిటీ ఉపయోగించుకొని మనకి స్టడీ హాల్ ఉంది, అంటే ఒక లైబ్రరీ లాగా ఉంటుంది అనమాట, హ్యాపీగా చదువుకోవచ్చు. సో ఈ యొక్క టైం టేబుల్ వేసుకొని మీరు చదువుకునే కూడా మీకు ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు సో మెయిన్కి అయితే మాత్రం కోచింగ్ అనేది లేదు, మీకైతే మాత్రం గైడెన్స్ మనం ఖచ్చితంగా ఇస్తాం, గ్రౌండ్ ఇస్తాం, కొన్ని రకాలు మీకు గైడెన్స్ మీకు ఇస్తూ ఉంటే డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఏ డౌట్స్ కూడా 86808080 మీరు కాల్ చేయండి. ఇక్కడ మీకు ఉన్నటువంటి మీరు హాస్టల్ జాయిన్ అయితే మాత్రం మీకు ఫ్రీ గ్రౌండ్ ఉంటుంది, స్టడీ హాల్ ఉంటుంది, మరియు అన్నీ ఒకే చోట ఉంటాయి, ఎక్కడెక్కడ ఉండవండి, అన్నీ కూడా ఒకే ప్రోగ్రాంలో అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి అనమాట. ఇటువంటి ఫెసిలిటీ ఎక్కడ ఉండదు అనుకుంటున్నాను. సో ఈ అవకాశం దాన్ని వినియోగించుకోండి. ఇది నా ఇన్ఫర్మేషన్. సో ఏదైనా అప్డేట్ ఇచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.